ఏ ఊకోరాగా పోతా రోతా అనుకుంటా అన్ని కోతలు పోతావు. అరే నీకు అర్థమైతలేదురా. అందులో అర్థం అయ్యేందుకు ఏమున్నాయిరా? పండుకోరా. అయ్యో అయ్యో ఏంది ఎప్పుడు తాగిందా వీడు? ఏంది కొత్త కదా? నువ్వు ఆగు జరా ఆవేశపడకు. నువ్వు చేసే పనులేంటే నువ్వు ఇట్లా కాదు. ఏంటిది? ఇంకొకసారి నా బిడ్డని కానీ నీ కొడుకు అన్నట్టు తెరవాలి. పోలీస్ స్టేషన్కి ఏం కట్టాలని అంటున్నారు. అయ్యో ఎందుకు లేదు పెడతాను? నా కొడుకుని అక్కులో పెట్టుకుంటా, నీ బిడ్డను అక్కులో పెట్టుకో. సరే మన్ నడు. చెప్పురా. ఏం లేదురా, ఇక్కడే ఇంటి బయట ఉన్నా. ఇప్పుడు రానురా, ఇంకా టైం పడుతుంది. ఉందిలే, చిన్న పంచాయతీ ఉంది కానీ చెప్తా, తర్వాత చెప్తా. నేను వచ్చినప్పుడు చెప్తా కానీ. అయితే ఎదుగుతారా? శ్రీరామ నమస్తే. ఒక్క నిమిషం రా, మళ్ళీ చెప్తావు. ఏం సంగతి తమ్ముడు? కనబడతావు, ఎడుగుతాను. ఏమున్నాయి మన డాన్స్ చదివేది. ఓకే ఓకే, నడిపి మంచిగా నడిపిస్తాను అయితే. కానీ శ్రీరన్న ఈ మధ్య కనబడతలేవు, అంతా డల్గా పడుతున్నావు. మా శ్వేత తెలుసు కదరా, రీల్ చేద్దాం అన్నది. రీల్ చేసినాం, పోస్ట్ పెట్టింది, వైరల్ అయింది. అలా ఇంటి తెలిసింది. నా పరిస్థితి ఇట్లా అయింది. అవునన్నా కరెక్టే. నీ వీడియో నేను కూడా చూసిన, వ్యూస్ బాగా వచ్చినాయి, ఒక లైక్ కూడా పెట్టిన. మస్తుంది వీడియో. ఈ ఆడలతో వచ్చిన సమస్య ఏదిరా, చెప్పు తినరు. అందుకే ఆర్యాన్ని నమ్మద్దు. ఏంద్రో ఎట్లా పడుతుంది? ఆర్యాన్ని కాదు, ఆడిది ఆన్నే. ఆడేమో కాదంటావు, ఆడదా అని అంటావు. అసలు నీకన్నా అర్థమవుతాను ఏం చెప్తున్నావు? వైరల్ అంతా అయిపోయిందన్న ఆలోచించేది ఏం లేదు, ఆడిదాన్నే ఆలోచించాలి. అంటే అక్కడనే పోస్ట్ చేసేటప్పుడు ఆలోచించి పెట్టాలి. సరేరా, నీ ఎంత తెలివి ఉంటే మంచిగా ఉండే కానీ కొన్ని షవరా. బాగా ఫోన్ ఎత్తండి. సరేది, నాకు కూడా పని, నేను కూడా పోతా. సరే బావా చెప్పే. వచ్చినావా? సరే వస్తున్నా. ఎప్పుడు వచ్చినా? ఏం చెప్పుకోవాలి బావా అక్క ఎప్పుడు వచ్చారు? బావా ఏందే బాగున్నా? ఏందే కోపం సీరియస్ ఉన్నారు? ఏం లేదు, కూర్చో. ఏమైంది? మీ గడ్డం పెంచిండు, మీ లవ్ ఫెయిల్ అయిందా, మీ తమ్ముడు ఫెయిల్ అయిందా? నాకైతే అర్థమైతలేదు. ఏ ఊకో, మా అయ్య టెన్షన్ మా అయ్యకే ఉంది. ఏమైంది మామ? ఏంది లొల్లి ఏంది, పంచాయతీ ఏంది? ఏంది వాడు ఏవాటి పరిశాన్ ఉంది, అందరు పెట్టి కత్తరు. ఏంది నాకు టెన్షన్, నారాంది నాకుంది. నువ్వేదో నేను చెప్తావు అంటే నువ్వు అటే దూరం పోతుంది. అయితే నేను మనతో మాట్లాడతా, మరి ఏందో విషయం తెలుసుకుంటా. మీరు ఏమన్నా గురి సీను వీడి దాకా వేద్దాం. అరే సీను, ఏందిరా ఇది ఆగుడు? రమేష్ గారు చెప్తే ఏమో అనుకున్నా, మీ అమ్మ నాన్నేమో బాధపడుతురు, నువ్వు చూస్తేనేమో ఇట్లున్నావు. ఏందిరా ఈ కథలేంది కొత్తగా? ఏం చేయమంటే బా, మా ఇంట్లో మా అమ్మ నాన్న ఒప్పుకుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుంటారు. శ్వేతనేమో వాళ్ళ అమ్మ నాన్న మాట పట్టుకొని వేరే పల్లికి అయిపోయింది. ఏం చేయమంటావు? తిక్కు దివం లెక్క అయిపోయింది నా బతుకు. సీను, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతిదానికి సత్తా పోతా అంటే కష్టం. జీవితంలో ఇంకా చాలా నువ్వు కష్టాలు పడేది ఉంటుంది. మరి అప్పుడు ఏం చేస్తావు? మరి అప్పుడు ఎట్లా? బావా, శ్వేత ఎన్నిసార్లు చెప్పినట్లేదే, మర్చిపోంటుంది. నాకేం చేయాలి అర్థమవుతలేదు, పిచ్చిలెత్తుంది. అవునారా? నేను అమ్మాయిని పిలిచి ఒకసారి మాట్లాడతా. నువ్వు మందుదా అన్న గట్టిగా మాటిస్తే అన్నీ సెడి చేస్తాను నేను. నువ్వు సెడి చేస్తా అంటే మందే కాదే, అన్నీ మరతా.
సరే సరే, మీ పొలనైతే మరవకు, మందైతే మరువు. సరే బా. అరే సీనా, ఇప్పుడు ఆ పిల్ల సడన్ గా నీకు దూరం అయితే ఎట్లుండదురా మరి నీ పరిస్థితి? ఎవరో నా గొంతు నా కాలేజ్ తొక్కినట్టు ఆ. బాణం పోయినట్టు అనిపిస్తుంది. అవునా రా, అంతుందారా? బతుకుండే వేస్ట్ స్పీడ్ లేకుంటే. అవునవును, అనిపిస్తుందిరా నీకు. ఎందుకు అనిపించేది? ఏందే బా గట్లా అంటావు? 9 నెలలు కని పెంచిన అమ్మ నాన్న గురించి ఏమనిపించదురా. నిన్న కాక మొన్న నచ్చిన పిల్ల గురించి అయితే అన్ని అనిపిస్తాయి నీకు. వాళ్ళు వాళ్ళ జీవితం లాగా నీ జీవితం కాకూడదని రాత్రి వాళ్ళు కష్టపడి నిన్ను చదివించి ఇంత పెద్దను ఎత్తే నీకు ఈరోజు ప్రేమ ముఖ్యమైందారా? అమ్మ నాన్న ముఖ్యం కాదారా నీకు? బావా, నాకు అమ్మనాలు ముఖ్యమే, శ్వేత కూడా ముఖ్యమే. అరే వాళ్ళకి ఇంకో ఒప్పుకుంది అనుకుంటున్నావారా? నీ వేషాలు చూస్తూ అడ్డమైన వాళ్ళతో మాట్లాడడానికి. బావా, అది నా ఫస్ట్ లవ్వే. అరే, అమ్మ నాన్న మనం కనిపించడమే గొప్పరా, కానీ ఇలాంటి వాళ్ళు చేయడం వల్ల వాళ్ళకి మిగిలేది కష్టాలు, కన్నీళ్ళేరా. నువ్వు విన్నని చెప్పవా, నాకు శ్వేతనే కావాలి. అరే చేద్దాంరా, మన ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే నువ్వు చెప్తే నువ్వు వినేటట్టు లేవు కాబట్టి మన ప్రయత్నం మనం చేద్దాం. తర్వాత నీ కర్మరా, దానికి నేనేం చేయలేను. ఆమెమో గంట లొల్లి పెట్టిపాయే, వాడేమో గట్ల ఏవట్టే. ఇంట్లో కూర్చుంటే పని అవుతుందా? మాట్లాడు నిన్నే. అవునే, నాకు కూడా మనసులో పడతలేదే. ఆమె కేసు పెడతామని మనను గిట్ట చేయబట్టే. మనం ఆలోచించి పని చేయాలి. మనం ఫెయిల్ కావద్దు, మనోడు బదనం కావద్దు. ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టే ఉంది, వాడు బదనం కానట్టే ఉంది. కానీ నీ సోకులే ఉన్నాయి కదా, జిన్ను పాయింట్లు, షర్ట్లు మంచిగానే ఎత్తాను కదా. అమ్మా, అన్నం ఆకలేదు. ఎట్లా నీకు తిండి బుద్ధి అవుతుందిరా? అబ్బా అమ్మ, బాగలైతుంది. అవుతుందిరా. నువ్వు ఆ పొలతో తిరుగుడేందో, ఆ వీడియోలు పెట్టుడేందో, వాళ్ళ అమ్మచ్చి తిట్టుడేందో బాగా అవుతుంది. కానీ అమ్మ, నీ వీడియో తీయలేదే, అద్దానంగా శ్వేతనే తీసింది, ఆమెనే పెట్టింది. అవునా? నువ్వు వీడియో తీయలేదా? మరి వాళ్ళ అమ్మచ్చి నువ్వే తీసినావు అన్నది కాదా? ఆగాగు, దాని సంగతి, దాని బిడ్డ సంగతి చెప్తా నేను. హలో సీను. హలో శ్వేత, ఎక్కడ నువ్వు? మళ్ళీ ఎందుకు ఫోన్ చేసినావు? నన్ను మర్చిపోవని చెప్పినా కదా. గొడవలు పంచాయతీలు నాతోని కాదు. నేను చెప్పేది విని శ్వేత, అద్దంటే వీడియో తీసినావు, పోస్ట్ పెట్టినావు, ఇంట్లో అందరికీ తెలిసింది, గొడవైంది. అంతా నీ ఇష్టమేనా? నా ఇష్టం ఏం లేదా? అట్లా కాదు సీను, మా ఇంట్లో నిన్నేమన్నా చెప్తారని భయం అవుతుంది అంతే సీను. నువ్వంటే ఇష్టం లేక కాదు, నేను బాధపడ్డా ఏం కాదు, కానీ నువ్వు బాధపడితే నాకు నచ్చదు సీను. అట్లేం లేదు, నువ్వేం టెన్షన్ పడకు, వాళ్ళతో ఏం కాదు. అయినా మీ అమ్మ నేనే వీడియో తీసి పోస్ట్ పెట్టినా అని చెప్తుందట. చెప్తా, మీ అమ్మ సంగతి ఏదో చెప్తా, నేను టెన్షన్ పడకు. వద్దురా ప్లీజ్, ఈ గొడవలు వద్దు. ప్లీజ్ ఒక పని చేయి, ఒకసారి నన్ను కలువు, నీతోటి బాగా మాట్లాడేది. సరేరా, కలుద్దాం, కానీ ఈ ఊర్లో వద్దు మరి. సరే, నువ్వు అత్త అంటే శ్మశానికే అత్త. అందుకే సీను, నువ్వంటే నాకు ఇష్టం, అందుకే నేను మర్చిపోలేకపోతున్నా. నేను జామకాయలు 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 జామకాయలే, జామకాయలు 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 జామకాయలే, జామకాయలు 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 జామకాయలే, జామకాయలు జామకాయలు జామకాయలే, జామకాయలు. అనిలన్న నమస్తేనే. జామకాయలే. నమస్తే రమేష్ అన్న, ఎటు పోతున్నావే? పాట జోరు వాడుతున్నావు, ఏం పాటనా అది? జామకాయల పాట. జామకాయల పాటనా? నువ్వేటు పోతున్నావు? అయితే షూటింగ్ పోతాననే. అవునారా? అన్ని షూటింగ్లు మీరే చేస్తారా? నాకు ఛాన్స్ ఇయ్యరారా? ఛాన్స్ ఇస్తే ప్రొడ్యూసింగ్ కూడా చేస్తారా నేను? అవునానే, నువ్వు పైసలు పెడతా అంటే తీద్దాం, మన దగ్గర బొచ్చడి కథలు ఉన్నాయి. అవునారా? అట్లయితే ఏది ఒక మంచి కథ చెప్పు. అట్లయితే చెప్తా పట్టు. ఓపెన్ చెప్తే ఒక ఆమె సాట్ల చిక్కుడుగా తీసుకొని ఒక చిక్కుడుగా తీసుకుంటది, నార తిత్తది, వక్కలు చెత్తది. ఇంకొక చిక్కుడుగా తీసుకుంటది, నార తిత్తది, వక్కలు చెత్తది. అట్లనే ఇంకొక చిక్కుడుగా తీసుకుంటది, నార తిత్తది, వక్కలు చెత్తది. 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 అరే ఎన్నిసార్లు తీస్తుందిరా? చెప్పిందే చెప్తాను అన్న. అది అర్ధకిలో చిక్కుడుగా అని టైం పట్టదా? అరే ఇదేం మంచి లేదా కథ, ఇంకో కథ చెప్పు మంచిది ఉంటే. సరే, అట్లయితే అంతకంటే మంచి కథ ఒకటి ఉన్నది, నువ్వు ఇంటా అంటే చెప్తా. చెప్పు, ఇప్పుడు ఇంటా. ఓపెన్ చేస్తే
ఒక ఆమె సాట పెట్టుకొని బీడీలు చేస్తా ఉంటది. పైన ఒత్తుతుంది, కింద దుడుతుంది, 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 పైన ఒత్తుతుంది, కింద దుడుతుంది. ఏందిరా ఎన్ని చూడుతుందిరా? పైన వస్తుంది కింద చూడుతుంది, పైన వస్తుంది కింద చూడుతుంది, ఎంతసేపు రా ఇది? అరే ఆమె రోజుకి 500 బీడీలు చేస్తుంది, టైం పట్టదా? కథ చెప్పు అంటారు, చెప్తేనే గిట్ట చేస్తారు. నీకు నాకు గలవదు కానీ నీకు నీ జామకాయల పాటనే కరెక్ట్, నువ్వు వాడుకో, నేను పోతాను. ఎక్కడికి పోతున్నా? ఎక్కడికి రా? నేను కూడా వస్తా. ఎందుకు? నేను కూడా వస్తా. ప్లీజ్ 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 నేను దూరం పోతున్నా అక్కడ. ప్లీజ్ 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 పెట్టట్లేదుగా సరే పట్టుకోరా మంచిగా. ఏమైంది శ్వేత, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు? నా మీద కొండంత ప్రేమ అంటావు, ఫోన్ చేస్తున్నావు లిఫ్ట్ చేయవు. ఇదేనా ప్రేమ? సీను వద్దు సీను, నన్ను మర్చిపోనా, రాత మంచి లేదు. అట్లెందుకు మాట్లాడుతున్నావు శ్వేత? ఆ రోజు నీ పెళ్లి చూపులైన రోజు ఏం చెప్పినావు నాకు? మీ నాన్నతో మాట్లాడి చూపిస్తా అని చెప్పినావు కదా, మళ్ళీ ఇప్పుడు మర్చిపోమంటాను? ఇదేంది కొత్త కథ? మా నాన్నతో మాట్లాడితేనే మీ ఇంటికి వచ్చి మా వాళ్ళు గొడవ పెట్టిరు. నాకు అసలు అర్థం కాదు, నువ్వు రిలీజ్ పోస్ట్ చేస్తే మీ అమ్మాయి నా మీద కేసు పెడతా అంటుంది. మీ అమ్మగారు పిచ్చా? నేను వెళ్తా సీను, మా ఇంట్లో పని ఉంది. మా అమ్మనో మా అయ్యనో చూసిండనుకో గొడవ అవుతుంది. ఎందుకంత భయపడుతున్నావు? నేను లేనా? నీకెందుకు బాధ? అవసరం ఉంటే మనం లేచిపోదాం. అబ్బో, నాకంత ధైర్యం లేదు, నీకంత సీన్ లేదు, పోతున్నాను.